ఈ కమిటీ అర్హత కలిగిన పాలస్తీనియన్లు మరియు అంతర్జాతీయ నిపుణులతో రూపొందించబడుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ జే ట్రంప్ నేతృత్వంలో మరియు అధ్యక్షత వహించే కొత్త అంతర్జాతీయ పరివర్తన సంస్థ బోర్డ్ ఆఫ్ పీస్ పర్యవేక్షణలో మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లేయర్తో సహా ఇతర సభ్యులు మరియు దేశాధినేతలు ప్రకటించబడతారు. పాలస్తీనా అథారిటీ 2020లో అధ్యక్షుడు ట్రంప్ శాంతి ప్రణాళిక మరియు సౌదీ ఫ్రెంచ్ ప్రతిపాదనతో సహా వివిధ ప్రతిపాదనలలో వివరించిన విధంగా దాని సంస్కరణ కార్యక్రమాన్ని పూర్తి చేసే వరకు మరియు గాజాపై నియంత్రణను సురక్షితంగా మరియు సమర్థవంతంగా తిరిగి తీసుకునే వరకు ఈ సంస్థ గాజా ప్రజలకు సేవ చేసే మరియు పెట్టుబడులను ఆకర్షించడానికి అనుకూలమైన ఆధునిక మరియు సమర్థవంతమైన పాలనను సృష్టించడానికి ఉత్తమ అంతర్జాతీయ ప్రమాణాలను కోరుతుంది. మధ్యప్రాచ్యంలో అభివృద్ధి చెందుతున్న ఆధునిక అద్భుత నగరాలను ఏర్పాటు చేయడంలో సహాయపడిన నిపుణుల బృందాన్ని సమావేశపరచడం ద్వారా గాజాను పునర్నిర్మించడానికి మరియు శక్తివంతం చేయడానికి ట్రంప్ ఆర్థిక అభివృద్ధి ప్రణాళికలను రూపొందించనున్నారు. అనేక ఆలోచనాత్మక పెట్టుబడి ప్రతిపాదనలను మరియు ఉత్తేజకరమైన అభివృద్ధి ఆలోచనలను మంచి ఉద్దేశమున్న అంతర్జాతీయ సమూహాలచే రూపొందించబడ్డాయి మరియు ఉద్యోగాలు, అవకాశాలు మరియు భవిష్యత్ గాజా కోసం ఆశను సృష్టించే ఈ పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు సులభతరం చేయడానికి భద్రతా మరియు పాలనా చట్టాలను సంశ్లేషణ చేయడానికి పరిగణించబడతాయి.